సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 70వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ స్వాగతము. రామ్మోహన్ నమిలే మహాజీవనయానము, ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము అనేటువంటి అంబ్రెల్లా టాపిక్ లో లైఫ్ ఎట్ 42 to 49, 42వ ఏట నుంచి 49వ ఏట వరకు అప్పటికి మ్యారేజ్ అయ్యి ఉంటారు కనుక పత్నికి కానీ పతికి కానీ పతి పత్ని పీపీ వాళ్ళకి సంబంధించిన జీవితం ఎలా ఉంటుంది అనే దాని మీద ఇంగ్లీష్లో అక్రోనిమ్ షార్ట్ ఫామ్ లో FLANT ఫ్లాంట్లో లైఫ్ ఎట్ 42 to 49. ఇప్పటికే వీళ్ళకి దాదాపుగా ఒక 10 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అయిపోయింది కనుక రీజనబుల్లీ దే హ్యావ్ అండర్స్టూడ్ ఈచ్ అదర్ అనేది ఒక ఎక్స్పెక్టేషన్. అంటే మనకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అవి యథార్థమే, కానీ వాట్ యు కాల్ దే మే నాట్ మెటీరియలైజ్ కాకపోవచ్చు. మన ఎక్స్పెక్టేషన్స్ పార్ట్లీ మెటీరియలైజ్ అవ్వచ్చు. నౌ భార్యాభర్తలు ఇద్దరు రెండు డిఫరెంట్ జెండర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆపోజిట్ జెండర్స్ ఎట్లా ఉంటారు అంటే ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఎట్లా ఉంటారు అనేసి, మగవాళ్ళందరూ ఆడవాళ్ళు ఇన్ జనరల్ ఎట్లా ఉంటారు అనేటువంటి ఒక ప్రాథమిక అవగాహన ఉండాలి. అంటే పొరపక్షాలు డిఫరెన్సెస్ ఎట్లాగో ఉంటాయి, కానీ వీలైనంత తక్కువ ఉండడానికి దిస్ ఈజ్ వన్ బేసిక్ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్, దట్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ ఆల్సో యాక్సెప్ట్. అది అంగీకరించాలి కూడా. వాటిని మనము అంగీకరించాల్సిన అవసరం కూడా ఉంది. అంగీకరించకపోతే ఏమవుతుంది, తన కోపమే తన శత్రువు అన్న టైపులో అల్టిమేట్గా మీకు ఉండే పీస్లో కొంచెం తగ్గొచ్చు. పీస్ అంటే ఐ మీన్ PIECE కాదు, PEACE. పీసే లేకపోతే వి బికమ్ పీసెస్. PIECE ఎడుగురిగి అవుతాము. సో ఆ మాట అన్నప్పుడు పీతోనే పీస్ అనే ఒక పదము, ప్రోగ్రెస్ అనే ఇంకొక పదము. PEACE పీస్ అండ్ ప్రోగ్రెస్. జీవితంలో ఎవరైనా కూడా ప్రోగ్రెస్ని కోరుకుంటారు. ఈ పీస్ అండ్ ప్రోగ్రెస్ ఇంగ్లీష్ పదాన్ని మనము హిందీలో చెప్పాలంటే తెలుగులో కూడా శాంతి ఔర్ ఉన్నతి, శాంతితో ఉన్నతి, తెలుగుతో శాంతితో ఉన్నతి లేదా శాంతి మరియు ఉన్నతి. బోత్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. బేసికల్లీ ఎవరైనా కూడా వాళ్ళ మ్యాచ్యూరిటీని లెవెల్స్ని బట్టి పాములు కూసం వదులుతుంటాయి. అది మనకి జనరల్గా తెలిసిన విషయమే. ఇప్పుడు సిటీలో పెరిగిన పిల్లలకి ఎంత తెలుసో తెలియదు, కానీ మన ఏజ్ నాన్స్ వాళ్ళకి, కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా దే నో దీస్ థింగ్స్. ఎన్ని కూసాలు వదిలితే అది అంత మహాసర్పం కిందకి లెక్క. దాదాపుగా ఒక 7 కూసాలు వదులుతుంది అనేసి, అంటే బలిష్టమయ్యే దానికి. ఇక్కడ నేను కూసాన్ని మన అజ్ఞానంతోనే కంపేర్ చేస్తున్నాను. మనం ఎంత అజ్ఞానాన్ని SHED, షెడ్ అంటే నౌన్ కాదు, వర్బ్లో షెడ్, లేకపోతే షెడ్ అంటే కార్ షెడ్, అలా కాదు. షెడ్ అంటే ఎంత వదిలించుకుంటే అజ్ఞానాన్ని, టు దట్ ఎక్స్టెంట్ జ్ఞానంతో అది రిప్లేస్ అవుతుంది ఆ స్పేస్. ఇదొక అనదర్ ఆలోచన. నౌ మెండ్ యువర్ పార్ట్నర్, MYP. యువర్ పార్ట్నర్ అంటే ఇక్కడ ఉండి లైఫ్ పార్ట్నర్. ఈ లైఫ్ పార్ట్నర్ భార్యాభర్తల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ నాట్ రిలేటెడ్ బై బ్లడ్, కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మేనరికం సంబంధాలు చేసుకున్నప్పుడు దే ఆర్ ఆల్సో రిలేటెడ్ బై, అంటే అన్న తమ్ముడు వాళ్ళ పిల్లలు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొంత బ్లడ్ రిలేషన్ ఎట్లాగో కలిసి ఉంటుంది. లేదా ఒకేసారి కొత్త సంబంధం చేసుకుంటే కనుక దేర్ ఇస్ నో బ్లడ్ రిలేషన్. దిస్ ఈజ్ వన్ థింగ్. వైద్య విజ్ఞానంగా ప్రకారంగా మేనరిక సంబంధాలు చేసుకుంటే కొన్ని జన్యుపరమైనటువంటి లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉందని, రూఢిగా కాదు, ఇట్స్ ఎ పాసిబిలిటీ. అవాయిడ్ దట్. ఈ రోజుల్లో మేనరిక సంబంధాల్లో క్రమేపీ అది తగ్గిపోయింది. ఇప్పుడు
చిన్న కుటుంబము, చింతలు లేని కుటుంబము అన్న కాన్సెప్ట్ వచ్చింది. చింతలు ఇట్లాగా ఉంటాయి, తగ్గించుకోవాలి అంతే. మనము కొంచెం దానికి సరి అయిన తోడ్పాటు ఇది చేసుకుని తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి, షార్ట్లో జేబిఎస్. జుబిలీ బస్ స్టాండ్ కూడా జేబిఎస్. జీవిత భాగస్వామితో సంబంధాలు సరిగా లేకపోతే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అంటారు. దట్ ఈస్ అందర్ వే ఆఫ్ థింకింగ్. మెండ్ యువర్ స్పౌస్, మెండ్ యువర్ పార్ట్నర్, మెండ్ యువర్ స్పౌస్. మెండర్ అంటే మనకి పెన్సిల్, చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు జామెట్రీ బాక్స్లో పెన్సిల్ మెండర్ ఉండేది. పెన్సిల్ షార్పనర్ అంటాం. మెండర్ ఆర్ షార్పనర్, వి షార్పన్ ఇట్. మనము డు వి ట్రై టు మెండ్ అవర్ స్పౌస్? భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ మనకి ముగ్గులోనికి దించడం అనేసి అదొక రకమైన ఇది. అంటే వేరే వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం, ఇదొక విధానము. ఇది విధానం అంటే అదొక ప్రక్రియ. దట్ ఈస్ వన్ థింగ్. అందరికి ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. అది హిడెన్ ఎజెండా అంటేనే, హిడెన్ అంటే వాళ్ళకి బయటికి వ్యక్తపరచాలి. నేనేమనుకుంటున్నా అనేది నా అజెండా ఉంటుంది. నా అజెండాలోకి వేరే వాళ్ళని ఫిట్ అయ్యేటట్టు చూసుకుంటుంది అవ్యక్తంగా. ఇది వ్యక్తపరచము, కానీ మనం చేసే చర్యలు అట్లా ఉంటాయి. అలాగే భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల కూడా ఈ హిడెన్ ఎజెండా ఇదొక ప్రయోగం. ఇది కూడా చేయొచ్చు. వాళ్ళు ఇతన్ని వాళ్ళ ప్రణాళికలోనికి తీసుకురావడం. ప్రణాళిక ఓపెన్గా చెప్తే హీ ఆర్ షీ మే అగ్రీ, మే నాట్ అగ్రీ. ఒప్పొచ్చు, ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఆ హిడెన్ ఎజెండా అనేది కలుగుతుంటుంది వీళ్ళకి. ఆ తర్వాత ఎప్పుడైనా తట్టచ్చు, తట్టకపోవచ్చు, అది జరిగిపోతుంది. ఇంకొకటి కన్సల్టెన్సీ అని ఒకటి ఉంది. ఇప్పుడు యాజమాన్యాలు, వీళ్ళ ఉద్యోగ సంఘాలు అంటే, యాజమాన్యం ఏదైనా ఉద్యోగులందరికీ ఏదైనా విశేషమైనటువంటి మేలు చేయాలనుకుంటే కూడా ఉద్యోగ సంఘాలు ఒప్పుకో. నాకున్న పరిజ్ఞానంలో యాజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ, నేను ఎంప్లాయీస్ యూనియన్, ఆఫీసర్స్ యూనియన్లో కూడా కొంతకాలము కమిటీ మెంబర్ అట్లా అనేసి ఊరికి అవగాహన కోసం ఉన్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. కానీ ఏమవుతుంది, వీళ్ళ పాయింట్ ఏంటంటే, మాకు చెప్పి మేము ముందు సెటిల్ ఇవ్వాలి, మేము మీతో మాట్లాడి ఒప్పించినట్టు, ఆ తర్వాత మీరు ఇచ్చినట్టు. అంటే మనకి తెలుగులో సామెత ఉంది, సొమ్ము కొరది షోకు కొరది. అల్టిమేట్గా ఇచ్చేది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ బాగా, అఫ్కోర్స్ వర్కర్స్ పనిచేస్తేనే మేనేజ్మెంట్కి ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళు దే ఆర్ గివింగ్. కానీ ఈ మధ్యవర్తిత్వం అనేది చాలా ఎక్కువడంతో దిస్ ఈజ్ వన్ థింగ్. అంటే ఇక్కడ సైకలాజికల్ ఏంటంటే, ఐ షుడ్ బి కన్సల్టెడ్. భార్యాభర్తల్లో కూడా ఇది వర్తిస్తుంది. మీరు చేయండి ఏదైనా, కానీ నాకు చెప్పి చేయండి అన్న ప్రశ్న వస్తుంది. చెప్పకుండా చేస్తే మంచి పని చేసినా కూడా సమ్టైమ్స్ దే మే నాట్ లైక్ ఇట్, సమ్టైమ్స్ దే మే లైక్ ఇట్, బట్ సమ్టైమ్స్ దే మే నాట్ లైక్ ఇట్. చెప్పి అంత మంచి పని కాకపోయినా కూడా నాకు చెప్పిండు కదా, ఓకే, నాకు చెప్పిండు అంటే నన్ను గణనలోకి తీసుకున్నాడు. దే టేకెన్ ఇంటూ కాన్ఫిడెన్స్. నెంబర్ 1, నా మీద విశ్వసించాడు, నాకు చెప్పాడు ముందు, ఇది వేరే వాళ్ళకి చెప్పక ముందు. ఇటువంటి విషయాలు కూడా వస్తాయి. చిన్న చిన్న, అంటే మనం మామూలుగా విసే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, టీఓ డూ కాకుండా ఇంకో గూ పెడితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అభిప్రాయ భేదాలు అంటాం మనము తెలుగులో. ఏబి అభిప్రాయ భేదాలు. అభిప్రాయ భేదాలు దాంట్లో తప్పులేదంటే అవి సహజము అని. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కదా. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్ వ్యక్తి, ఎవరి మనస్తత్వం వాళ్ళది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. క్యారెక్టర్ అంటే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద పాజిటివ్ క్యారెక్టర్, అదర్ థింగ్స్. విత్ ఇన్ ద ఫ్రేమ్, విత్ ఇన్ ద యాక్సెప్టెడ్ ఫ్రేమ్ ఆఫ్ నడవడికలలో, మన సోషియో ఎకనామిక్ ఆర్డర్లో ఆమోదించదగ్గ ఫ్రేమ్లోనే ఎవరికి వారు ఉంటారు అనేటువంటి కనీస జ్ఞానం, ఇది న్యూనతమ జ్ఞానము, ఇది పెద్ద హెచ్చైన జ్ఞానం ఏం కాదు. అది ఉండి కొంత ఫ్రీడము ఎదుటి వాళ్ళకి అలో చేయాలి. అంటే వీ షుడ్ నెవర్ ట్రై టు కంట్రోల్. ఇన్స్టెడ్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఇంప్రెస్. మన సంభాషణ చతురతతో కానీ, మనం ఏదైనా కొంత త్యాగం చేసి కానీ వాళ్ళకి ఏదో రకంగా, అంటే అవసరాన్ని బట్టి, అంటే అవసరం వచ్చినప్పుడే ఇది తెలుస్తుంది అనేసి దానికి కూడా సామెత ఉంది. మామూలు టైంలో అందరూ యు ఆర్ గుడ్, ఐఎమ్ గుడ్ అంటారు. కానీ సరిగ్గా అవసరం పడినప్పుడు నా భర్త నాకు విల్ హీ సపోర్ట్ మీ, విల్ హీ సర్వ్ మీ. సిమిలర్లీ వైసే వర్స, ఏది చెప్పినా కూడా అటు ఇటు రెండు పక్షాల నుంచి కూడా ఇది అవుతుంది.
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని గౌరవించాలి. అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించే ఔన్నత్యము ఇద్దరిలో కూడా ఉండాలి. అలా ఉంటూనే సరే మీ ఒపీనియన్ బాగానే ఉంది, ఇట్స్ ఓకే అంటే ప్రైమరీగా ఒప్పుకుంటూనే దీనికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా, దీనికన్నా బెటర్ ఒపీనియన్ ఏమన్నా ఉందా, కెన్ బి ఓట్ ఫర్ దట్ ఒపీనియన్, కెన్ బి ఓట్ ఫర్ దట్ ఒపీనియన్. ఓట్ అన్న పదం వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓటేసేదే ఓట్ అని కాదు. అంటే మన మాట ఎవరైనా ఒప్పుకుంటే మనకి ఓటర్స్ ఉన్నట్టు. మీరు ఎవరైనా కూడా శ్రోతలు ఇక్కడ మీరు లెక్కేసుకోవచ్చు. మిమ్మల్ని ఒప్పుకునేవాళ్ళు అంటే ఈ మాన్యక ఆద్మీ ఇతను ఒప్పుకోదగ్గల వ్యక్తి అని మిమ్మల్ని ఎంతమంది అనుకుంటారు? సుమారుగా ఒక 100, 200. అంటే మనకి జనరల్గా కనెక్షన్స్ ఉండేది మనం ఎప్పుడైనా తీరిక టైంలో లెక్కేసుకుంటే ఒక 500-600 మందికి మించి ఉండరు. ఇంకేమైనా ఉంటే ఇండైరెక్ట్గా తెలియడం వేరు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేసు మనిషిని ముఖాన్ని బట్టి కానీ పేరును స్మృతిలో కానీ ఉండేవాళ్ళు 400-500కి మించి ఉండరు. దాంట్లో మనం రెగ్యులర్గా కనీసం 2-3 నెలల కన్నా ఒకసారి మౌఖికంగా మాట్లాడము, ఈవెన్ అట్లీస్ట్ ఇన్ ఫోన్, వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. సో అల్టిమేట్గా విత్ ఇన్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఇఫ్ యూ ఆర్ ఫార్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, దే ఆర్ నాట్ ఫార్, దే ఆర్ నియర్ ఓన్లీ. ఈ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ అంటే మన కమ్యూనిటీ. అంటే రిలేటివ్స్ అంతా మదర్ సైడ్ నుంచి, ఫాదర్ సైడ్ నుంచి ఉండే రిలేటివ్స్, బేసికల్గా సిబ్లింగ్ సైడ్ నుంచి, దీస్ ఆర్ ద రిలేటివ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మన ప్రొఫెషనల్గా కానీ ఇతరత్ర రకంగా కానీ మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. రెండు కలిపి వి సే అవర్ నియర్ కమ్యూనిటీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఈ రెండిట్లో కూడా కలిపి మనం ఎప్పుడైనా మ్యారేజ్ చేస్తే కూడా, మ్యారేజ్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఏదో ఒక రాష్ట్రంలో, ఐ థింక్ తెలుగు స్టేట్లోనే అనుకుంటారు, ఐఏఎస్ కపుల్ సింప్లెస్ట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేస్తున్నారు. గతంలో కూడా 2-3 సార్లు ఇది ఇలా జరిగాయి. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ డిస్పైట్ హ్యావింగ్ అఫోర్డబిలిటీ. వాళ్ళు 40-50 లక్షలు దే కెన్ స్పెండ్, అది ఉన్నప్పటికీ కూడా కెపాసిటీ, దే గో ఫర్ ఏ సింపుల్ దిస్ థింగ్స్. ఇది అందరూ అలవర్చుకోవాల్సినటువంటి విషయం. మనము ఇది ఎక్కువ చేస్తుంటాము. ఇది రభస కాదు, ఇది వాట్ ఇస్ ఏ షో పుటప్, షో పుటప్, అది అవసరం లేదు. సింపుల్ అండ్ హంబుల్ లివింగ్ ఉండాలి. SHAL, షాల్, సింపుల్ అండ్ హంబుల్ లివింగ్. అంటే పేరెంట్స్ ఇద్దరు అట్లా ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా ఉంటే, షాల్ అంటే మనకి షాల్వా అని కూడా షాల్ అంటుంటాం. సింపుల్ అండ్ హంబుల్ లివింగ్ అనేటువంటి షాల్వా ఎప్పటికీ కప్పుకొని ఉంటుండాలి. దట్ ఈస్ ద. దేనికైనా కూడా బలమైన కారణం ఉండాలి. బలమైన కారణం ఒకటి ఉండాలి. నంబర్ 1, ఏ పని చేయడానికి, మంచి పని చేయడానికి కారణం అక్కర్లా, అది నోబుల్ మైండ్, యూ కెన్ డూ ఎనీథింగ్. చెడు పని చేయడానికి ఎంత మోతాదులో చెడు, చిన్న చెడ ఆపద్ధర్మం అంటాము, లేకపోతే కొంచెము చాలా దుర్మార్గమైనదా, ఎక్కువ ఇదే, అటువంటి పని చేస్తున్నప్పుడు దానికి సరి అయినటువంటి సమర్థించుకోవడం కూడా విసే ఇన్ ఏ నాట్ ఒరిజినల్, సమర్థింపు కోసం సమర్థింపుకోవడం కాదు, బలీయమైనటువంటి కారణం ఉండాలి. నెంబర్ 1. ఇక్కడ మనం పరశురాముని ఎగ్జాంపుల్ చూడొచ్చు. పరశురాముడు అతని తండ్రి ఆనతి మీద తల్లిని చంపేబట్టి చంపేస్తాడు. దాని వెనకాల ఒక చిన్న ఇది ఉంది. ఆయన ఎందుకు చంపాడంటే, అతను తిరిగి తల్లికి ప్రాణము పోసి కెపాసిటీ అనుకుంది. సో ఇటు పితృవాక్య పరిపాలన, PVP, పితృవాక్య పరిపాలన, తండ్రిని సంతోషపెట్టాడు. ఆయన మాట విని ఇమీడియట్లీ అగైన్ హీ మేడ్ హర్ మదర్ అలైవ్. మనకి ఎంటర్ ద డ్రాగన్, రిటర్న్ ద డ్రాగన్ అని చెప్తుంటాము. 19 అభిమన్యుని మదిరి పోవడమే వచ్చి రావడం రాకుండా, వీ షుడ్ నాట్ ఎంటర్ ఇంటూ ఎనీ సచ్ థింగ్స్. అందుకని ఒక్కొక్కసారి సమిష్టి చర్చలు ఉపయోగపడతాయి, ఒక్కొక్కసారి విడివిడి చర్చలు ఉపయోగపడతాయి. అంటే 1-to-1, మనం 1-to-1 మీటింగ్ అంటాం, ఫేస్ టు ఫేస్ 1-to-1. ఒక్కొక్కసారి కలెక్టివ్గా, ఎప్పుడు ఏది అవసరమో అది. ఇప్పుడు ఈమె చేసిన దీంట్లో అంటే ప్రతి ఇన్సిడెంట్ను పట్టి దీంట్లో మనకేముంది, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలుసుకోవాల్సిన అవసరం మనకి
చాలా ఉంది. మనం మనుషులను కూడా ఏమన్నా కొంచెం తెలివి ఎక్కువ ప్రదర్శిస్తే జిత్తుల వారి అంటుంటాం. జిత్తుల వారి నక్క అంటాము, మనుషులు కూడా జిత్తుల వారి. నీవు కులాంతరం చేసుకుంటూ చేసుకో, ఎవరొద్దన్నాడు, నీ కర్మ నువ్వు. కులాంతర వివాహాన్ని ఎందుకు చేసుకోకూడదు అంటే 2 things. మీకు ఉన్న కులంలోనే సర్దుబాట్లు అవడం కష్టము. కులము అంటే ఏంటి? గ్రూప్ అని అర్థం. బేసిక్ గా కులము అంటే ఒక గ్రూప్ అని. ఆ గ్రూప్ లో ఉండేవాడు ఇట్స్ ఏ హోమోజీనియస్ గ్రూప్. హెట్రోజీనియస్, హోమోజీనియస్ అనే 2 పదాలు. ఆ కులంలో వాళ్ళకి కుల కట్టుబాట్లు కానీ, వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ, రీతి రివాజు కానీ ఒక పద్ధతిలో ఉంటది కనుక మ్యారేజ్ అయిన తర్వాత అదే కులంలో అయితే కనుక వాళ్ళు అడ్జస్టబిలిటీ విల్ బి వెరీ ఈజీ. దట్ ఈస్ 1 thing. ఇది కొంతమంది దీన్ని అధిగమించి, అతిక్రమించి, ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ అవుట్ సైడ్ ద కేస్ట్, ఓకే, డూ ఇట్, అండ్ యు ఆర్ ఏ మేజర్. ఇప్పుడు దానికోసం తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఈ రోజు చేస్తున్న ఒక దుష్కార్యానికి కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అని ఊహించకుండా చేస్తుంటే వాట్ ఈస్ దిస్ అంటే సమాజం ఎటుపోతుంది అనేది ఒక భయంకరమైన పరిస్థితి. సో ఈరోజు మార్నింగ్ అది దాంట్లో ఇచ్చి ఐ వాజ్ పికింగ్ అప్ నౌ హెచ్ 3 హెచ్తోనే. హోమ్ అంటే హెచ్ అంటే హోమ్, మన ఇంట్లో మనం ఉంటాము. హోటల్లో లేకపోతే, హోమ్లో లేకపోతే బయటికి వెళ్తే, ఒకటి మనం ఫ్యామిలీతో వెళ్తే కానీ, ఒకళ్ళైనా కూడా ఆఫీస్ పని మీద వెళ్తే వి స్టే ఇన్ ఏ హోటల్. పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జనరల్గా ఆఫ్టర్ ఇంటర్మీడియట్, ఇది మీ ఏజ్ గ్రూప్ కపుల్స్కి చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ వరకు మనం ఉన్న చోటనే పిల్లలు చదివించవచ్చు. ఏదో రకమైన స్కూల్, చిన్నదో పెద్దదో, ఇంగ్లీష్ మీడియమో తెలుగు మీడియమో, వాట్ ఎవర్ మీడియం, దట్స్ ఓకే. ఇప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో తెలుగు మీడియంలో చదివితే కూడా తప్పేం లేదు, కానీ ఇంగ్లీష్ క్షుణ్ణంగా రావాలి. ఇంగ్లీష్ మీడియంలో చదివితే కూడా ఓకే, తెలుగు క్షుణ్ణంగా రావాలి. అంటే మదర్ టంగ్ తెలుగు ఉన్నవాడిని. నేను 5 భాషల్ని ప్రమోట్ చేస్తుంటాను నేను చెప్పేటప్పుడు. ఒకటి, కనీస సంస్కృత జ్ఞానం ఉండాలి. సంస్కృతం ఇస్ ద మదర్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్ అక్రాస్ ద వరల్డ్. మీరు ఒకసారి సంస్కృతం నేర్చుకుంటే ప్రపంచంలోని ఏ భాషనైనా నేర్చుకోవడము, ముందు ఇది నేర్చుకోకుండా అది నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో దాంట్లో సగం సమయంలో యూ కెన్ లర్న్ దట్ లాంగ్వేజ్. మనకి హైదరాబాద్లో రామకృష్ణ మఠంలో స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఉంది. వాళ్ళకి 5-6 భాషలు నేర్పిస్తారు అక్కడ. కొన్ని ఫారిన్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ అంతా కలిపి. సో సాంస్క్రిట్ ఈస్ 1 thing. దెన్ మనకి ఇష్టమన్నా లేకపోయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మనకి బ్రిటిషర్స్ ఇక్కడ సంస్కారం వదిలి వెళ్ళడం మూలాన మనకి అఫీషియల్ లాంగ్వేజ్ చాలా వరకు ఇంగ్లీష్ ఆల్ ఇండియాలో. మనం హిందీ అని ఎంత చెప్పినా కూడా ఆర్ లోకల్ లాంగ్వేజ్లో, స్టేట్లో కూడా స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషను, దానికి చైర్మన్, ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ హిందీ భాషలోనే స్టేట్ గవర్నమెంట్ లెవెల్కి ఫైల్స్ రాయాలనే కాన్సెప్ట్ ఉంది. అది ఎంతవరకు ఫాలో అవుతారు, మేబీ 50-50, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ జనరల్గా ఇంగ్లీష్, మనం బయట ఇంగ్లీష్ మాట్లాడితే మనకు వచ్చే గుర్తింపు, రాణింపు ఈజ్ డిఫరెంట్. దెన్ యూ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడకండి, దట్ ఈస్ యువర్ చాయిస్. అవసరమైనప్పుడు మాట్లాడగలగాలి, అర్థం చేసుకోగలగాలి. వాళ్ళు మాట్లాడిన దానికి రెట్టింపు లెవెల్లో మాట్లాడగలిగిన కెపాసిటీ ఉండాలి. బట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఐ డోంట్ టు స్పీక్ అని మీరు మాట్లాడక్కర్లా, కానీ రావడం మట్టు కంపల్సరీ. సో సాంస్క్రిట్, ఇంగ్లీష్, దెన్ హిందీ. నార్త్ ఇండియాకి పోతే హిందీ పనికి వస్తుంది. మీకు పోయేది ఏముంది, యూ కెన్ హిందీ ఛానల్స్ 5-6 నెలలు చూస్తే మీకు వచ్చేస్తుంది. ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు లర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ దీస్ డేస్. సాంస్క్రిట్, ఇంగ్లీష్, హిందీ. అండ్ 4th, మీరు ప్రపంచంలో ఈ పర్టికులర్ టైంలో ఒక 3-4 years ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడి లోకల్ లాంగ్వేజ్ రావాలి, ఎన్సి లోకల్ లాంగ్వేజ్. 5వది, మాతృభాషలో మంచి పట్టు ఉండాలి. ఏదో కాంచలావ్ స్ట్రీట్ లాంగ్వేజ్ కాకుండా కొంచెం సాహిత్యపరమైనటువంటి పట్టు ఉండాలి. దట్ ఈస్ అనదర్ థింగ్ అబౌట్ ద కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రేమ వివాహాలలో నేను చాలా మందిని చూశాను. మాకి బ్రాంచ్ మేనేజర్, నేను ఇండియన్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు బ్రాంచ్ మేనేజర్ లేటర్ హీ రోస్ టు ద లెవెల్ ఆఫ్ ఎండి ఆఫ్ 2 banks. నేను ఆయన దగ్గర పనిచేస్తుండే, హీస్ హ్యావింగ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ మీ. దట్ ఈస్ 1 thing. ఆయన తెలుగుతను,
ఈ మ్యారీడ్ ఏ గుజరాతీ అమ్మాయి, ఆమె కూడా బ్యాంకులో షీ వాజ్ ఆఫీసర్. ఇద్దరి డిఫరెంట్ లాంగ్వేజెస్, అంటే మదర్ టంగ్ వైస్. ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చు కనుక అలా చెల్లిపోయింది. అంటే ఇంటర్ లాంగ్వేజ్ మ్యారేజెస్, ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజెస్ సమయం చూస్తుండగానే దొరికిపోతుందో, అది ఎలా దొరికిపోతుందో నాకు అర్థం కాదు. బిట్టు గారు వచ్చారు. సో పాయింట్ ఏమంటే ఇక్కడ అల్టిమేట్ గా వి జస్ట్ ఎండ్ అప్ బై perfect understanding, or at least a near perfect understanding between the wife and husband is very, very important for a prolonged, happy and peaceful married life. ఆ అండర్స్టాండింగ్ బునియాది ఫౌండేషన్ ఇప్పటికే 10 years లో సఫిషియెంట్ గా వచ్చి ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే, అంటే సెంటరింగ్, క్యూరింగ్ సరిగా జరగకపోతే, బిల్డింగ్ లో క్యూరింగ్ సరిగా జరగకపోతే ఎట్లయితే బిల్డింగ్ వీక్ అవుతుందో, అలాగే బిగినింగ్ ఒక 10-15 years లోపల, 10-15 years ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లాంగ్ టైం. ఆ క్యూరింగ్ ప్లస్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా, ఈవెన్ రిలేషన్షిప్ కూడా మెయింటెనెన్స్ ఉంటే, that will be a long lasting relationship which is required between wife and husband. So we will stop here, continue tomorrow. Namaste. Bye. Oh sir, thank you. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.